నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. జర్నలిస్ట్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పని డిప్యూటీ తహసీల్దార్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తాటినగర్ గ్రామానికి చెందిన RP7 టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో దుర్గం శరత్ చంద్రకు భూ బాధితుల గుమాస మల్లయ్య వారసుల నరేష్ లక్ష్మీ చంద్రయ్య లింకయ్య రజిత ఫోన్ చేయడంతో గుమాస మల్లయ్యకు సంబంధించిన భూమి మందమరి మండలం అందుగులపేట్ శివారులోని సర్వే నెంబర్ 202/4లో 3 ఎకరాల 20 గుంటల భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మందమరి రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి చేతులు తడిపి శ్యామల శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇలీగల్ పట్టా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుమస మల్లయ్య వారసులు RTI దరఖాస్తు పెట్టుకున్నారు. గుమస మల్లయ్య 2017లో చనిపోగా 2020లో బయోమెట్రిక్ లేకుండా గుమస మల్లయ్య వారసులకు తెలవకుండా సాక్షులు సంతకాలు లేకుండా ఏ విధంగా పట్టా చేసినారో పూర్తి సమాచారం ఇవ్వాలని RTI దరఖాస్తు చేశారు. 20లా పట్టా అయింది కదా, 20లా పట్టా అయింది, దానికి పెట్టిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒక CCL నుంచి వచ్చింది కలెక్టర్ ఆఫీస్కు. పాయింట్లు ఎందుకు కలెక్టర్ పాయింట్ కరెక్టే ఉన్నాయి అవసరం మన దాదా కరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి. కరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాక మీరు తిరుపతి దాదా అడిగిన దానికి జవాబు ఉండాలి. నాది ఒకటి చెప్పు. దాదా అంటే తమ్ముడు అంటావు. మరి ఆడ పట్టాగా ఎవరు ఉన్నారో వాళ్ళు సాక్షులు లేనిది పట్టా అవుతుందా? బయోమెట్రిక్ కావాలి. తిరుపతి దాదా ఇట్లా ఉంటుందా? నేను అడిగిన CCL నుంచి ఏమి వచ్చింది కలెక్టర్ ఆఫీస్ ఏమి ఇచ్చినాం. ఇప్పుడు 20లో పట్టా చేయంగా డాక్యుమెంట్స్ పెట్టేదేనే కదా అయింది. ఏడా ఫామ్ 7 ఇచ్చి ఏం చేస్తావు? పట్టా చేయంగా సాక్షులు కావాలన్నద్దా చేయడా? అదే ఇయ్యవు నువ్వు, అది నువ్వు అది ఫామ్ 7 పెట్టి పైన పెట్టుడు అసంపూర్తిగా సమాచారం పంపించి ఒక జర్నలిస్టుని ఇట్లా చేస్తే నార్మల్ వ్యక్తులు ఏం చేస్తారు? నేను అన్ని లెటర్లు పట్టుకొని వచ్చినా కదా, మీరు ఏం పంపించారో అడిగిన దానికి జవాబేది. RTI డిస్ట్రిక్ట్ జెన్సెట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు? ఈడ రాజకీయ నాయకులకు తొత్తుగా పని చేస్తున్నారా దాదా? మరి అడిగిన క్వశ్చన్ రాయి. ఓకే నేను పెడతా. అవును ఇవ్వాలి. ఇప్పుడు ఆడ సరే ఏం క్వశ్చన్ దాదా ఏం క్వశ్చన్ ఉన్నదో ఆడ నేను చెప్తాను సాబ్. ఆడ ఏం క్వశ్చన్ వేసిందో RTI, ఆ క్వశ్చన్కి జవాబు ఏం రాసినావు చెప్పు. ఏం రాసినావు చెప్పావు, లేకుంటే లేదని రాసి 20లా పట్టా చేయంగా ఎవరు సాక్షులు ఉన్నారో, మళ్ళీ బతికి ఉన్నాడా చనిపోయినా మాకు మొత్తం డీటెయిల్స్ కావాలా. 20లా బయోమెట్రిక్ లేనిది క్యాండిడేట్ లేనిది పట్టా అవుతుందా? ధరణిలా చట్టంలో ఉందా? 20లా పట్టా ఎలా ఇష్యూ చేస్తారు? తహసీల్దార్ ఎవరు చేసిన మొత్తం డీటెయిల్ అంటే అవును. మరి పట్టా చేయంగా సాక్షుల ఆధార్ కార్డులు సమాచారం ఇవ్వాలి కదా. దివ్య గుమ్మాస మల్లయ్య మనవరాలు ఏమడిగింది? అక్కడ ఏమున్నాయి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఆడ CCL నుండి వచ్చింది, అక్కడ ఏమున్నది ప్రశ్న ఏమున్నది, దానికి రిప్లై ఏం రాశారు? రిప్లా అడిగిన క్వశ్చన్ వేసి పంపారు మీరు. ఫోన్లు చేసిన ఇప్పుడు అది దివ్య వచ్చేసి గుమాస మల్లయ్య మనవరాలు మా తాతకు సంబంధించిన భూమికి పట్టా శ్యామల శ్రీనివాస్ పట్టా చేసేటప్పుడు ఆధార్ కార్డులు జిరాక్స్లు పట్టా చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సమర్పించిండో ఈ RTIలో మీకు సమాచారం కోరింది. కోరితే మరి దానికి జవాబన్న రాయాలి కదా. అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉంటుందా? ఒక జర్నలిస్టును ఇట్లా నీళ్ళు తాగిపిస్తే నార్మల్ రైతుల పరిస్థితి ఏంది? ఇక్కడ మీరు ఎందుకు డ్యూటీ చేస్తున్నారు? ఇక అంటే ఒక DTకి కూడా తెలియదా? RTI మీద అవగాహన లేదా? రాసిన ప్రశ్నకు జవాబు అయితే కరెక్ట్ ఉండాలి కదా, ఉండాలా దశ? ఎన్ని లెటర్లు వస్తాయి? మీరు వచ్చిందానే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందా? RTIలో ఏమైనా మిస్టేక్ అయితేనే వాళ్ళకి సంబంధించిన అడుగుతారు.
ఏడ పట్ట అయింది, క్యాండిడేట్ లేడు, 2017 చనిపోయిండు, బయోమెట్రిక్ లేనిది పట్టా ఎలా చేస్తారు మీరు? పట్టా ఎలా అవుతుంది క్యాండిడేట్ లేనిది? డెత్ సర్టిఫికేట్ లేదు, ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదు, వారసులు లేరు. అంటే రాజకీయ నాయకులకేమో ఒక తీరు, పేదోళ్ళకి ఒక తీరు న్యాయం ఉంటుందా? నుంచి వచ్చింది ఆర్డీఓకి అప్పీల్ పెట్టిన, ఆర్డీఓ కూడా మీకు పంపించారు పూర్తి సమాచారం ఇవ్వాలని. ఆ లెటర్ నాకు కూడా వచ్చినాయి, మీకు కూడా వచ్చినాయి. ఇక్కడ ఏం డ్యూటీ చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. నీకు ఎన్నోసార్లు ఫోన్ చేయించిన, ఫోన్ చేస్తే లేదు సార్ కరెక్ట్ సమాచారం పంపిస్తానని చెప్పారు, కానీ అడిగిన క్వశ్చన్ మీరు రాసి పంపుతున్నారు. అది జవాబు కాదు కదా. అడిగిన ప్రశ్నకు జవాబు కరెక్ట్ ఉండాలి. ఈ మేమైనా తహసీల్దార్ ఆఫీస్ యొక్క సెక్షన్ 41B అడిగినాం కార్యాలయంది, ఆ 41B సెక్షన్ కూడా లేదు. ఎట్లా ఉంటుంది చెప్పు? సంవత్సరం 8-7 నెలల నుండి ఆర్టీఐ దరఖాస్తు పెట్టినా దానికి రిప్లై లేదంటే ఆ చట్టం మీద దాన్ని అంతా ఇది చేస్తారు, నిర్లక్ష్యం. సిసిఎల్ నుంచి వచ్చింది, కలెక్టర్ పంపిండు, హైదరాబాద్ కమిషన్ నుంచి లెటర్లు వచ్చినాయి. ఇంత వచ్చినా కూడా మీరు దానికి సహకరించకపోతే ఎట్లా ఉంటాయి?